మీరు ఎన్నికల ముందు చిన్న గమ్మత్తు చేశారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుంటాడని చెప్పావు. ఎందుకు అతని చేత నమ్మించగలిసావు? ఆనాడు మేము చేపట్టినటువంటి సర్వే స్టోన్ మీద మన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టామని అది చూపించి, రైతులకు ఇచ్చిన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఫోటో ఉందని ఈ రెండు చూపించి ఆయన భూమి తీసుకుంటాడని ఎన్నికల ముందు ప్రజల్ని ఆలోచించడానికి వీలు లేకుండా నీకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్తో భయభ్రాంతులను చేసి నమ్మించి అధికారం చేజిక్కించుకున్నారు. అది నిజమా? జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఈ దేశంలో ఈ రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎవరైనా అలాగ భూమి తీసుకునే అవకాశం ఉందా? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు, రెవెన్యూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మీరు చెప్పగలరా? ఆనాడు మీరు విజయం సాధించారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు కొన్ని తొత్రపాట్లు గురవుతారు, అంత మాత్రం చేత అవి వాస్తవాలు అయిపోవు. ఆనాడు ఎందుకు వేసాము? 100 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సర్వే జరగకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో సర్వే జరిగిందనేటువంటి ఒక స్టోన్ ఉంటే భవిష్యత్ జనరేషన్స్ ఎప్పుడైనా ఇది కరెక్ట్ గా జరిగినటువంటి సర్వే స్టోన్, ఇది నా హద్దులు ఇవి అని చెప్పుకోవడానికి వీలుంటుంది. అనేకమైనటువంటి రాళ్ళు ఉన్నప్పుడు గుర్తించడానికి ఈ రాయి ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్టితో వేసినంత మాత్రాన మీరు ఎన్నికల్లో దాన్ని ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఓటేయించుకోగలిశారు. అలాగే అన్నిసార్లు మీకు కుదిరిపోద్దు అనుకుంటున్నారా? ఈనాడు అధికారంలో ఉండేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం వచ్చిన తర్వాత ఓట్లు వేయడానికి ఇతరులను బెదిరించి, ఇతరులను చూపించి బెదిరించి ఓటేయించుకోవడానికి కుదరదు. నీ పెర్ఫార్మెన్స్ మీద ఓటు అడగాల్సి ఉంటుంది. మీరు శ్రీకాకుళం మొన్న వచ్చారు, 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి వచ్చాడని అందరూ ఉత్సాహంగా, మీ పార్టీ నాయకులే, మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ప్రయోజనాల కోసం ఏదైనా ప్రకటిస్తారని వెళ్తే మీరు ఒక కంపు పట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన చెత్త అక్కడే పోయించి ఆ చెత్త తుడిచినట్టు ఒక ఫోటో తీయించుకొని మీరు వెళ్ళిపోతారా? ఇదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది శ్రీకాకుళం ప్రజలు? 2 బడ్జెట్లలో 3,30,000 కోట్లు 3 బడ్జెట్లలో సమకూరిందని చెప్పాను. 3 లక్షల కోట్లు, 3,20,000 కోట్లు, 3,37,000 కోట్లు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు వచ్చిన తర్వాత. ఇప్పుడే మీ 2 సంవత్సరాల్లో 3,60,000 కోట్లు అప్పు చేశారు. ఇంత మీకు సమకూరినటువంటి సంపద నుంచి ఈ జిల్లాకి, కాకపోతే ఇలాగే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి, విశాఖపట్నం, ప్రకాశం లేదు విజయనగరం జిల్లాలకి, వెనుకబడిన ప్రాంతాలు ప్రజలకు మీరు అందులో ఇచ్చినటువంటి నిధులేంటి, చేసినటువంటి సదుపాయాలేంటి, ఏం మీరు చేయగలిసారు? ఇక ఉన్న 3 సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజలకు పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. ఈ 3,60,000 కోట్లకు బదులుగా మరొక 4 లక్షల 5 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి ప్రజల చేత తిరస్కరించబడి మీరు వెళ్ళిపోతారు. అదే కదా మీరు చేసినటువంటి నిర్వాకం. ఒక మాట చెప్పలేకపోతున్నారే, నా పరిపాలనలో ఇది జరిగింది, నా పరిపాలనలో ఈ సంస్కరణ తెచ్చాను, నా పరిపాలనలో ఇది సరిదిద్దాను అని ఒక మాట చెప్పలేని స్థితిలో ఉన్న మీరు ఎప్పుడో సమసిపోయినటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలు మళ్ళీ జ్ఞాపకం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? కుదరదని మనం చేస్తున్నాం. ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. మీకెంతో వెరితలలు వేసి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అందించిన ఉద్యోగులను అడగండి. ఈనాడు మేము ఆఫీసులకు వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారు, మీరైనా మా తరఫున అడగరా? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కాదా? కనీసం PRC వేయమని మీరు చెప్పరా? మాకు ఇవ్వాల్సినటువంటి DL ఇవ్వరా? మేము కుటుంబాలు కాదా? ఈ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యులు ఓటర్లు కాదా?